హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం చూద్దాము. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్ చూసే ముందు మీలో ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీతో పాటు ఇతర పోటీ పరీక్షలకి ప్రిపేర్ అయ్యేటువంటి వారు అన్అకాడమీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే ఇమీడియట్గా తీసుకోండి. ఫర్దర్గా వీటికి సంబంధించిన ప్రైసెస్ అనేవి హైక్ చేస్తున్నారు. ఇక్కడ మెగా ఆఫర్ అనేది ఇస్తున్నారు. మీరు 12 మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3 మంత్స్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా పొందవచ్చు. మీరు సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు BSK10 అనేటువంటి ఈ కోడ్ని యూజ్ చేసినట్లయితే మీకు 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు ఈ కోర్సులో జాయిన్ అవ్వడం ద్వారా ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన మారథాన్ క్లాసెస్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అలాగే రక్షక్ అనేటువంటి పేరుతో బ్యాచ్ కోర్సెస్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే మినీ కోర్స్కి సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన క్లాసెస్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. సో మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా ఇక్కడ ఉండేటువంటి బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే గ్రూప్ 1, గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్తో పాటు ఇతర పోస్టులన్నిటికీ కూడా మీరు కంప్లీట్ సిలబస్ కవరేజ్తో కూడినటువంటి క్లాసెస్ అయితే పొందవచ్చు. ఇంకా అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి, PDF మెటీరియల్స్ ఇస్తారు, డౌట్ క్లియరింగ్ సెషన్ కూడా ఉంటుంది. కాబట్టి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు BSK10 అనేటువంటి ఈ కోడ్ని యూజ్ చేసి తీసుకోండి. మీకు 10% డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే మహబూబాబాద్లో గురుకులాల్లో ఉన్నటువంటి టీచింగ్ పోస్టులకి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైంది. దీనికి సంబంధించి మీరు ఈ నెల 22వ తేదీ నుంచి ఈ నెల 28వ తేదీలోపు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి లింక్ కూడా యాక్టివేట్ కావడం జరిగింది. సో ఇందులో ఉన్నటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మహబూబాబాద్ నుంచి వచ్చినటువంటి గురుకులాలకి సంబంధించినటువంటి టీచింగ్ ఫ్యాకల్టీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. సో ఇక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ చూస్తే ప్రిన్సిపల్ పోస్టులు అలాగే టీచింగ్ స్టాఫ్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అనమాట ఇది. సో ప్రిన్సిపల్ స్టాఫ్కి సంబంధించి ఫస్ట్ క్లాస్ B.Pharmacy విత్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఫార్మసీ చేసినటువంటి వారు దీనికి సంబంధించి అప్లై అయితే చేయొచ్చు. 15 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అయితే ఆ పర్టికులర్ టీచింగ్ ఫీల్డ్లో ఉండాలని మెన్షన్ చేశారు. అలాగే ఇక్కడ టీచింగ్ స్టాఫ్కి సంబంధించి ఫస్ట్ క్లాస్ B.Pharmacy విత్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఫార్మసీ చేసినటువంటి వారు అప్లై చేయొచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ శాలరీస్ విషయానికి వస్తే 60,000 నుంచి 75,000 వరకు ప్రిన్సిపల్ పోస్టులకు ఉంటుంది. ఇంకా టీచింగ్ స్టాఫ్కి వచ్చేసి 40,000 నుంచి 50,000 వరకు ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి 500 రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ ఇన్ఫార్మ్డ్ అబౌట్ ది ఇంటర్వ్యూ టు బీ కండక్టెడ్ టెంటేటివ్లీ ఆన్ 8th అక్టోబర్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. హైదరాబాద్లో దీనికి సంబంధించిన ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. అది కూడా 8th అక్టోబర్న షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ నెల 28వ తేదీలోపు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అయితే అఫీషియల్ సైట్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. హార్డ్ కాపీస్ని మీరు ఈ నెల 30వ తేదీలోపు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. TSWREISలో మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు అప్లై అయితే చేయండి. ఇంకా వచ్చినటువంటి అప్డేట్స్ చూసుకున్నట్లయితే 10,000 ఉద్యోగాలు వచ్చే 3 ఏళ్లలో నియమించుకోనున్నటువంటి మౌరీ టెక్ అని ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఇందులో హైదరాబాద్లోనే 3,000 మందిని రిక్రూట్ చేసుకోనున్నట్లు ఈ కంపెనీ అయితే ప్రకటించడం జరిగింది. అంతర్జాతీయ IT పరిష్కారాల సంస్థ మౌరీ టెక్ వచ్చే 3 ఏళ్ల కాలంలో భారత్లో 10,000 మందిని నియమించుకోనున్నట్లు ప్రకటించింది. వీరిలో తొలి 2,000 ఉద్యోగులను 2021-22లోనే నియమించుకోనుండగా మిగతా 1000 మందిని ఆ తర్వాత ఏడాదిలో రిక్రూట్ చేసుకోనున్నట్లు ఇక్కడైతే మెన్షన్ చేశారు. వీరిలో హైదరాబాద్ కార్యాలయంలో 3,000 మందికి పైగా సిబ్బందిని తీసుకోనున్నట్లు ప్రకటించింది. దీర్ఘకాలిక తమ వ్యాపార అవకాశాలు గణనీయంగా వృద్ధి చెందుతాయనేటువంటి అంచనాల నడుమ అదనపు సామర్థ్యపు అవసరాలకు అనుగుణంగా ఈ నియామకాలు చేపట్టనున్నట్లు కంపెనీ గ్లోబల్ CEO అనిల్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం కంపెనీలో 3,500 మంది సిబ్బంది ఉన్నారని, సో భవిష్యత్తులో 10,000 మంది వరకు నియమించుకోనున్నట్లు, అందులోనూ 3,000 మందిని హైదరాబాద్లో ఉన్నటువంటి వారి యొక్క సంస్థలో నియమించుకోనున్నట్లు సో సంస్థకి సంబంధించినటువంటి CEO అయితే ప్రకటించడం జరిగింది. ఇంకా తెలంగాణ సంక్షేమ శాఖలో భాగమైనటువంటి ఈ యొక్క స్త్రీ శిశు సంక్షేమ శాఖ నుంచి మనకి ఇక్కడ అంగన్వాడీ పోస్టులకి సంబంధించి 318 పోస్టులతోటి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, మహబూబ్ నగర్కి సంబంధించినటువంటి జిల్లాల నుంచి ఈ పోస్టులను అయితే విడుదల చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఖాళీలు మొత్తంగా అన్ని జిల్లాలు కలిపి 318 పోస్టులు ఉన్నాయి. జిల్లాల వారీగా ఉన్నటువంటి ఖాళీలు చూస్తే రాజన్న సిరిసిల్లలో 72, వికారాబాద్లో 82, మహబూబ్ నగర్లో 164 పోస్టులు ఉన్నాయి. అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ సహాయకురాలు, అలాగే మినీ అంగన్వాడీ టీచర్లకు సంబంధించి పోస్టులు అనమాట ఇవి. ఇంకా 10వ తరగతి ఉత్తీర్ణత కలిగి స్థానికంగా నివసిస్తూ ఉండాలని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మనకి మెన్షన్ చేయడం జరిగింది. 21 నుంచి 35 సంవత్సరాల వయసు అయితే కలిగి ఉండాలి. సో ఈ పోస్టులకి సంబంధించి రాజన్న సిరిసిల్ల, మహబూబ్ నగర్ జిల్లాల అభ్యర్థులు సెప్టెంబర్ 30వ తేదీలోగా అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఇంకా వికారాబాద్ జిల్లాకి సంబంధించిన అభ్యర్థులైతే
ఈరోజు అంటే ఈ నెల 23వ తేదీలోగా దరఖాస్తులు అయితే చేసుకోవాలి. సో ఆ జిల్లా వారు ఇంకా అప్లికేషన్స్ పెట్టుకునే వాళ్ళు ఉంటే ఇమీడియట్గా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇంకా ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఖాళీలకి సంబంధించి మనకి ఇక్కడ ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. 6 పోస్టులు ఉన్నాయి. ఇందులో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు ఒకటి, మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి ఒకటి, రీసెర్చ్ అసిస్టెంట్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది. ఇంకా ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి 2 పోస్టులు, ఇంకా సైంటిస్ట్ బి మెడికల్కి సంబంధించి ఒక పోస్ట్ అయితే మనకి ఇక్కడ విడుదల చేయడం జరిగింది. ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. సెప్టెంబర్ 25 లాస్ట్ డేటు. అక్టోబర్ 8న దీనికి సంబంధించి సెప్టెంబర్ 25వ తేదీ నుంచి ఇక్కడ మనకి అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభమవుతుంది. అక్టోబర్ 8వ తేదీ లాస్ట్ డేటు. సో ఇక్కడ మీరు సబ్మిట్ చేయాల్సినటువంటి అడ్రస్ చూస్తే ప్రిన్సిపల్ కార్యాలయం, ఇన్వర్డ్ సెక్షన్, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, మెయిన్ బిల్డింగ్, హైదరాబాద్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఉస్మానియా మెడికల్ కాలేజ్ .org అనేటువంటి ఒక సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్స్ని అయితే డౌన్లోడ్ చేసుకుని అప్లై చేయండి. ఇంకోటి చూసుకున్నట్లయితే జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ నుంచి మనకి ఒక నోటిఫికేషన్ అయితే నాన్ టీచింగ్ కింద పలు రకాల పోస్టులను భర్తీ చేయడానికి 119 వేకెన్సీస్తో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టులు ఉన్నాయి. అలాగే డెవలప్మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, సెక్షన్ ఆఫీసర్, ఆఫీస్ అసిస్టెంట్, పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి డిగ్రీ, పీజీ, మాస్టర్స్ డిగ్రీ చేసినటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. అలాగే 10వ తరగతి ఇంటర్మీడియట్ దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ చేసినటువంటి వారు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అని మెన్షన్ చేశారు. రాత పరీక్ష లేదా స్కిల్ టెస్ట్ లేదా ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక అయితే ఉంటుంది. ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలి. అక్టోబర్ 18వ తేదీ లాస్ట్ డేటు. ఇంకోటి చూసుకున్నట్లయితే ఉస్మానియా మెడికల్ కాలేజీలో మనకి 6 పోస్టులతో నోటిఫికేషన్ వచ్చిందని పైన వచ్చినటువంటి అప్డేట్ చెప్పాను. ఇంకొక న్యూస్ పేపర్లో కూడా మనకి ఇదే అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఎంటీఎస్ పోస్టులు ఉన్నాయి, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు కూడా ఉన్నాయి. సో మీకు వీలైతే ఈ పోస్టులకు అప్లై చేయండి. ఇంకా ఓఎన్జీసీలో 313 గ్రాడ్యుయేట్ ట్రైనీలకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. సిమెంటింగ్ మెకానికల్, అలాగే సిమెంటింగ్ పెట్రోలియం, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కెమిస్ట్రీకి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి. సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 60% మార్కులతో ఇంజనీరింగ్ డిగ్రీ, ఎంఎస్సి, ఎంటెక్, పీజీ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు గేట్ 2020 స్కోర్ కలిగినటువంటి వారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇంకా ఐఐఎం విశాఖపట్నం నుంచి కూడా కాంట్రాక్ట్ బేసిస్ మీద అసిస్టెంట్లకి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. మరొక అప్డేట్ చూస్తే ఆయిల్ ఇండియా లిమిటెడ్లో 35 పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. సూపరింటెండింగ్ ఇంజనీర్, సూపరింటెండింగ్ మెడికల్ ఆఫీసర్, సీనియర్ మెడికల్ ఆఫీసర్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. పోస్టులను అనుసరించి గ్రాడ్యుయేషన్, సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ, ఎంబీబీఎస్, ఎంఎస్, అలాగే డిఎన్బి ఉత్తీర్ణత కలిగినటువంటి వారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అక్టోబర్ 10వ తేదీ దీనికి సంబంధించి లాస్ట్ డేటు. ఇంకా ఆర్ఎఫ్సిఎల్లో ఎగ్జిక్యూటివ్ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్కి చెందినటువంటి ఈ యొక్క రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ నుంచి దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేశారు. అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, సీనియర్ మెడికల్ ఆఫీసర్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. కెమికల్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, ఐటీ, హెచ్ఆర్, మెటీరియల్స్కి సంబంధించినటువంటి పోస్టుల్లో దీనికి సంబంధించిన విభాగాల్లో మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. పోస్టులను అనుసరించి బీఈ, బీటెక్, బీఎస్సీ, ఎంబీఏ, సిఏ, సిఎంఏ, ఎంబీబీఎస్ చేసినటువంటి వారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అక్టోబర్ 22వ తేదీ దీనికి సంబంధించినటువంటి దరఖాస్తుకి లాస్ట్ డేట్ అని మెన్షన్ చేశారు. నేషనల్ ఫెర్టిలైజర్స్.com అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్స్ పెట్టుకోండి. ఇంకా తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్లకు కొలువులేవి అని చెప్పేసి మెన్షన్ చేశారు. యూనివర్సిటీలో చదువులు పక్కన పెట్టి విలువైన సమయాన్ని పోగొట్టుకొని తెలంగాణ సాధనకు అహర్నిశలు పోరాటం చేసినటువంటి విద్యార్థులు స్వరాష్ట్రంలో ఉద్యోగాలు, ఉపాధి లేక ఆత్మహత్యల బాట పడుతుండడం అత్యంత బాధాకరమైనటువంటి విషయం. నీళ్లు, నిధులు, నియామకాల లక్ష్యంగా ఉద్యమానికి ఊపిరిలూది ముందుండి కొట్లాడినటువంటి విద్యార్థులకు సర్కారం న్యాయం చేయాలి. వివిధ శాఖల్లో ఖాళీల లెక్కలు తీసి వెంటనే నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పేసి దీనికి సంబంధించిన ఒక ఆర్టికల్ అయితే మనకి వెలుగు న్యూస్ పేపర్లో రావడం జరిగింది. ఇంకా విద్యా ఉద్యోగ సమాచారంలో భాగంగా మనకి టీజీడబ్ల్యూ, డీసీడబ్ల్యూలో 318 అంగన్వాడీ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఆల్రెడీ చెప్పాను నేను. అలాగే జేఎన్వీల్లో 9వ తరగతి ప్రవేశాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకోటి చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్కి సంబంధించి యూపీఎస్సీ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. 247 వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి గ్రూప్ ఏ, గ్రూప్ బి స్థాయికి సంబంధించినటువంటి పోస్టులు. ఇవి సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగాల్లో క్వాలిఫికేషన్స్ కలిగినటువంటి బీటెక్ చేసినటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఉద్యోగాలని చెప్పేసి నోటిఫికేషన్ విడుదల చేశారు. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఉచిత నైపుణ్య శిక్షణ అని చెప్పేసి కూడా ఇక్కడైతే మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా కంబైన్డ్ జియో సైంటిస్ట్కి సంబంధించినటువంటి ఇక్కడ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. పాలమూరు యూనివర్సిటీలో పార్ట్ టైం ఫ్యాకల్టీకి సంబంధించినటువంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
ఇంకా టైపిస్ట్ పరీక్షల తుదికి విడుదల అని చెప్పేసి టీఎస్పీఎస్సీ అగ్రికల్చర్ వెటర్నరీ వర్సిటీలో సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టుల భర్తీకి ఇటీవల నిర్వహించినటువంటి పరీక్షల తుదికిని టీఎస్పీఎస్సీ అధికారులు బుధవారం విడుదల చేశారు. వివరాల కోసం tspsc.gov.in అనేటువంటి సైట్ని చూడాలని చెప్పేసి మెన్షన్ చేశారు. 29 నుంచి అప్రెంటిస్షిప్ మేళాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంటర్ వొకేషనల్ విద్యార్థులకు ఈ నెల 29న హైదరాబాద్లోని వనిత మహావిశ్వవిద్యాలయాల్లో, 30న నల్గొండ, అలాగే మహబూబ్ నగర్లోని ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కాలేజీలో అప్రెంటిస్షిప్ మేళాలు నిర్వహించనున్నట్లు ఇక్కడైతే అప్డేట్ రావడం జరిగింది. ఇంకా సివిల్స్ పరీక్షకు ఆన్లైన్ శిక్షణ అని మెన్షన్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐఏఎస్ స్టడీ సర్కిల్ ద్వారా 9 నెలల ఆన్లైన్ శిక్షణ ఇవ్వనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక కమిషనర్ క్రిస్టినా జన్చోంగ్తు దీనికి సంబంధించి తెలిపారు. అభ్యర్థులు ఈ నెల 23 నుంచి వచ్చే నెల 17వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి కోరడం జరిగింది. studycircle.cgg.gov.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి యూపీఎస్సీ సివిల్స్ పరీక్ష 2022 కోసం దీనికి సంబంధించి మీరు జాయిన్ అవ్వచ్చు. ఇంకా ఇంటర్ ప్రవేశాల రెండో జాబితా వెల్లడని మెన్షన్ చేయడం జరిగింది. ఇంకోటి చూసినట్లయితే శ్రీ వెంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీ నుంచి మనకి ఇక్కడ ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు. టీచింగ్ పోస్టులకి సంబంధించి ట్రెడిషనల్ కోర్సెస్ అండర్ అధ్యయన సిస్టంలో దీనికి సంబంధించినటువంటి యొక్క క్యాండిడేట్స్ని రిక్రూట్ చేసుకోవడానికి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.